నమస్కారం గురుజీ. స్వామి గురుజీ, లక్ష్మీదేవి కటాక్షం కలగాలన్నా, లక్ష్మీదేవి మన దగ్గర స్థిరంగా ఉండాలన్నా ఏం చేయాలంటారు? స్వామి లక్ష్మీదేవి స్థిరంగా ఉండడము అవన్నీ చాలా రెమెడీ చెప్పాను. అది ఇంట్లో ఉండడం చేసుకోవడం. అది మనం బయటికి కూడా వెళ్తున్నప్పుడు మన దగ్గర ఉండాలి కదా. ఏ వస్తువు పెట్టుకుంటే మన దగ్గర లక్ష్మీ అట్రాక్షన్ అంటే మనీ అట్రాక్షన్ ద్వారా మనకు మనీ రావడం. బయటికి వెళ్తే మనీ సంపాదించుకొని వస్తేనే ఇంట్లో పెట్టుకుంటాం అన్నమాట. ఇంట్లో పెట్టేది లక్ష్మీ సంబంధించి చాలా పెట్టాం. మనం బయటికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉండాలి కదా. లక్ష్మీ అట్రాక్షన్ ఏది ఉంటాయి మనకు డబ్బు వస్తుంది. అలాంటి రెమెడీ చెప్తే ఏదైనా శుక్రవారం కానీ గురువారం చేయాలి. గురువారం రోజు ఖచ్చితంగా చేసే రెమెడీ అనమాట. ఓకేనా. శుక్రవారం అంటే లక్ష్మీ వారం కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించి చేస్తాం కాబట్టి ఈ రెమెడీ మాత్రం గురువారం రోజు చేయాలి. ఎవరైనా సరే పర్సులో పెట్టుకోవడం అంటే బ్లాక్ కలర్ పర్సు వాడకుండా, అంటే యాక్చువల్ పర్సులలో పెట్టుకోవడం కాదు, పై పాకెట్లో పెట్టుకోవడం వస్తుంది అనమాట. పర్సు అంటే కింద మూలధార చక్రం కాడ పెట్టుకుంటారు కదా, అది కాకుండా పైన అనాగత చక్రం కాడ పెట్టుకునేది ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు మగవారి కోసం చెప్తున్నారా? ఆడవాళ్ళైనా కూడా బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళు పర్సులు పెట్టుకోలేదు కాబట్టి బ్యాగ్ లో పెట్టుకుంటారు కాబట్టి పెట్టుకోవచ్చు అన్నమాట. మగవాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి మనీ పర్సెస్ అంటే మీరైతే బ్యాగ్ హ్యాంగ్ బ్యాగ్ వాడతారు, తర్వాత మామూలు బ్యాగ్ వాడతారు చెప్తున్నా. మగవాళ్ళు ఏం చేస్తారు రెడ్ గా దూషిస్తారు అనమాట. మూలధార చక్రం కాడ అనాగత చక్రం కాడ పెట్టుకోవడం చెప్తున్నాం అన్నమాట. మనం ఏది వాడినా కూడా మూలాధార నుంచి ఆగ్నేయ చక్రం దాకా ఉన్న సిస్టమ్సే వాడుతున్నాం. దానికి కింద ఏం వాడడం ఇక ఎక్కడ ఉన్నా ఆడికెళ్ళి స్టార్ట్ అవ్వడం. పైన ఏదైనా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మూలాధార చక్రం జనాకర్షణ కోసం వాడుతున్నమాట. ఒక్కొక్క చక్రం ఒక సిస్టానికి ఉంటా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పేది మనీ కోసం చెప్తున్నమాట. దాని గురించి మాట్లాడదాం. ఏదైనా దేవాలయాల్లో గురువారం రోజు ఎర్లీ మార్నింగ్ 6 to 7 లోపల చేసే రెమెడీ అనమాట. 6 నుంచి 7 గంటల లోపల చేయాలి రెమెడీ. ఏదైనా దేవాలయంలో రాగి చెట్టు ఆకు తెచ్చుకుంటున్నాం మనం. దీన్ని రాగి చెట్టు ఎలా ఆకు తెచ్చుకొని ఎలా పెట్టుకుంటే దాన్ని మనీ అట్రాక్షన్ ఎలా పెరుగుతుంది దాన్ని చెప్తున్నాం. మనము ఆ గురువారం రోజు ఉదయం 6 to 7 ఏదైనా మంచి దేవాలయాలు పెద్ద వృక్షాలు ఉంటాయి. ఏదో రోడ్డు పంట ఉంటే చిన్న చిన్న వృక్షాలు కూడా దేవాలయం ఎప్పటి నుంచి పూజింపబడుతున్న వృక్షం ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడు విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఎదురుగా ఎప్పుడుదో ఉన్న వృక్షం అనమాట, రాగి వృక్షం. అది దాన్ని ఆకు దొరికితే అదృష్టంగా భావిస్తాం అనమాట. అందరు చాలా కూడా గుడికి వెళ్ళారంటే ఆకు తీసుకోకుండా రారు. ఆకు తీసుకుని వచ్చినట్టే వాళ్ళ ఇంట్లో దండం వచ్చినట్టు వాళ్ళు వెంబడి అలా పాటిస్తారు చాలా మంది. కొంతమందికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు కానీ అక్కడ ఒక్కొక్క దేవాలయం ఒక సిస్టమ్ అందరికి తెలియదు కదా. అమ్మవారి చూపు పడుతున్న చెట్టు అనమాట అది. అంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉండే పెద్ద వృక్షాలు ఏమైనా ఉంటే ఆ వృక్షానికి వెళ్ళి కొన్ని పాలు పోయడం, దానికి ఒక 16 ప్రదక్షిణాలు చేయడం. గురువారం రోజు 16 ప్రదక్షిణాలు చేసి ఏదైతే తడి ఉందో ఆడ బొట్టు పెట్టుకోవడం. అదే చెట్టుకున్న రాగి ఆకు తూర్పు ముఖంగా ఉన్న కొమ్మలు ఎన్నో ముఖాలు ఉంటుంది కదా, తూర్పు సైడ్ ఉన్న కొమ్మ ఉన్న ఒక ఆకు తెచ్చుకొని మన దగ్గర పెట్టుకోవడం. ఇంట్లో అంటే దాని మీద తెచ్చేసుకున్నాం కదా, రాగి ఆకు తెచ్చేసుకున్నాం. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసినాక కొంచెం దానికి వచ్చిన ధూపం వేయడం. వీలైతే చందనం ఉంటుంది కదా, తెల్ల చందనం అయినా పర్లే. మనం చందనం ఉంటుంది కదా, తెల్ల చందనం. మనము ఏదైతే చందనం ఇట్లా షాపులలో అమ్మినా అది కాకుండా మన ఇంట్లో శ్రీ చందనం అనేది ఉంటుంది. శ్రీ చందనం చెక్కతోటి గీసిన చందనం తీసుకొని చిట్కని వేలుతోటి దాన్ని శ్రీ అని రాయాలి చిన్నగా. శ్రీ అని రాసేసి శ్రీం సున్న పెడితే శ్రీం అవుతుంది. శ్రీ అంటే సున్న అమ్మవారికి సంబంధించింది. ఆ బీజాక్షరం రాసేసుకొని మన పర్సులో మనీ పర్సులో పెట్టుకోవడం. బయటికి వెళ్ళే వాళ్ళకి ఇది ఇంట్లో మన ఇంట్లో పెట్టేది వేరే రెమెడీస్ అనమాట. ఇది మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి మన దగ్గర ఉంటే మనకి వెళ్ళిన దగ్గర మనీ అట్రాక్షన్ పెరుగుతుంది. మనకి మనీకి సంబంధించిన సిస్టమ్స్ బాగుంటాయి, ఓపెన్ అయిపోతాయి. ఆడ మన శ్రీమూర్తులు ఎవరైనా కూడా వాళ్ళ బ్యాగ్లో పెట్టుకోవడం. తర్వాత మన వాళ్ళు ఎవరైనా కూడా మగవాళ్ళు ఏదైనా పై పర్సులు పెట్టుకోవాలి. ఎంత మూలాధార అంటే ఏదైతే బ్లాక్ కలర్ పర్సు అక్కడ పెట్టుకోవాలి. పైన కొంతమంది పెడుతుంటారు కదా చిన్న పర్సు లాగా, ఆడ పెట్టుకోండి ప్రయత్నం చేయండి. అక్కడ పెట్టుకోండి, వెనుక పెట్టుకోండి, దాంట్లో పెట్టుకోవద్దు. ఇది దేవత వృక్షం అంటే ఈ వృక్షం రోడ్ల పక్కకు ఉండేది కాకుండా ఏదైనా దేవాలయాల్లో పెద్ద వృక్షం కొన్ని రోజులే ఉన్న వృక్షాన్ని తెచ్చుకుంటే బాగుంటుంది చెప్తున్నమాట. అలా చేయండి. మీరు పెట్టుకున్న వారం లోపల మీకు అర్థమవుతుంది మనీ ఎట్లా పెరుగుతుంది. ఇంకా అలానే ఉంచుకోవచ్చు. ఎండిపోతుంది, అది ఎలా ఉంటుంది, ఖరాబ్ అవుతుంది. సంవత్సరమైన పర్లో ఉంచుకోవచ్చు. అది ఎండిపోతుంది తప్ప ఏం కాదు. ఏమైనా ఒకవేళ ఖరాబ్ అయ్యి ఏమైనా ఇబ్బంది మళ్ళీ చేయండి. అది పెట్టుకునేటప్పుడు ఏదైనా మంత్రం జపించాలంటారా? మీరు రాస్తున్న మంత్రం కదా శ్రీం రాస్తుందా? శ్రీం ఏదైతే శ్రీం అని రాస్తున్నారో 108 సార్లు అనుకోండి మనసులో. అది రాసిన తర్వాత 108 సార్లు లక్ష్మీదేవి దగ్గర పెట్టి దండం పెట్టుకొని ఇష్టదేవత కులదేవతకు మించింది ఏముండదు. మీరు ఏ ఇష్టంగా పూజ చేస్తే ఇష్టదేవత, కులదేవత మనకి ఇష్టం ఉన్న కులదేవత, మన ఇంటిది కులదేవత, 2 ఇష్టదేవత కులదేవత మాతృదేవతలను మనసులో అనుకొని ఆ శ్రీమణ మంత్రము
జపించేసి 108 సార్లు జపించేసి అది మన దగ్గర పెట్టుకోండి. ధూపం ఎట్లైనా ఇంట్లో అగరబత్తులు ఇస్తారు, అగరబత్తులు దీపం ఎట్లయినా ఉంటుంది కాబట్టి దాన్ని దీపం వేసినట్టు ఉంటుంది. దండం పెట్టుకొని మీ దగ్గర పెట్టుకొని మీకు లక్ష్మి అట్రాక్షన్ అంటే మనీ అట్రాక్షన్ పెరుగుతుంది అన్నమాట మీ దగ్గర అది ఉండడం వల్ల. సో మనం ఎక్కడికి వెళ్ళినా మన పనులన్నీ జరుగుతూ ఉంటాయి. పనులు జరిగిపోతే ఒకవేళ గురుజీ ఇంట్లో ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే కనుక అది వేరే రెమెడీస్ చాలా చెప్పాను. మన మనీ అట్రాక్షన్ మనీ రెమెడీస్ లలో మన వీడియోస్ లో అన్నిట్లలో కూడా చాలా ఉన్నాయి. సో కేవలం ఇది పెట్టుకుని బయటికి వెళ్ళే పనులు అవ్వాలంటే అది పెట్టుకోవాలి. వాళ్ళ గురించి చెప్తున్నాం. అంటే బ్లాక్ అనేది వాడొద్దా గురుజీ? అంటే పర్సు బ్లాక్ ఎక్కువ మట్టుకు లక్ష్మీదేవికి బ్లాక్ వాడకూడదు. ఓకే, నల్ల రంగు వాడకూడదు. అమ్మవారికి సంబంధించి మనీకి సంబంధించి నల్లది అనేది మనం వాడకూడదు. అంతే, ఇంకేం లేదు. ఓకే.